మనం ఎన్ని చోట్ల టీ తాగినప్పటికీ మనకంటూ ఒక ఫేవరెట్ స్పాట్ ఉంటుంది. అక్కడ మనం టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతాం. పొద్దున లేస్తే చాయ్, బ్రేక్ లో చాయ్, 4 గంటలకు చాయ్, ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు చాయ్. మన దేశంలో నీళ్ళ తర్వాత ఎక్కువగా తాగేది చాయ్. అయితే చాయ్ తాగేటప్పుడు కామన్ గా సీసా గ్లాస్ లో లేదంటే పేపర్ కప్ లో చాయ్ తాగుతాం. కోవిడ్ తర్వాత పేపర్ కప్ యూజ్ చాలా పెరిగింది. బట్ ఈ పేపర్ కప్ మనకి మరియు ఎన్విరాన్మెంట్ కి చాలా నష్టం చేస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను పర్సనల్ గా చాలా సార్లు పేపర్ కప్ లో కాకుండా సీసా గ్లాస్ లోనే తాగేందుకు ప్రిఫర్ చేస్తాను. కామెడీ చేస్తున్నావా? కానీ ఆ గ్లాస్ ఎంత హైజీనిక్ గా కడుగుతున్నారు, ఎవరు కడుగుతున్నారు, ఎలా కడుగుతున్నారు అనేది మనమేనా చూసామా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ధవల్ అనే 17 ఏళ్ల అబ్బాయి తన 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని డిప్లొమా కాలేజ్లో జాయిన్ అయ్యి కాలేజ్ బయట ఉన్న టీ స్టాల్లో రోజు సాయంత్రం టీ తాగేవాడు. అయితే టీ స్టాల్లో గ్లాసులు ఎలా కడుగుతారో మీకు తెలిసే ఉండాలి. ఒక టబ్ ఉంటుంది, అందులో గిలాసులన్నీ తీసుకెళ్లి 2 సార్లు ముంచి తీసుకొచ్చి మళ్ళీ చాయ్ పోసి మనకిస్తారు. ధవల్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏమవుతుందిలే, రోజు తాగుతున్నాం కదా, లైటే అనుకున్నాడు. కానీ ఒకరోజు ఆ షాప్ ఓనర్ మేక అదే టబ్బులో నీళ్లు తాగింది. అతను అదే టబ్బులో గ్లాసులు కడిగి అందులోనే ఛాయ్ పోస్తున్నాడు. ఏంది తాత ఇది అని అడిగితే ఏమైతుంది బిడ్డ అని చెప్పిండు. ఆ ఒక్క మాటతో అతను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇంకోసారి అక్కడ ఎప్పుడు ఛాయ్ తాగలేదు. అక్కడ టీ తాగడం మానేశాడు. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు మైండ్ లోనే గుచ్చుతా ఉండేది. అక్కడ నుంచే ఇతనికి ఒక ఐడియా వచ్చింది. హైజీనిక్ గా టీ గ్లాస్ కడిగే మిషన్ ఉంటే ఎలా ఉంటుంది, ఆ మిషన్ మనమే తయారు చేస్తే ఇంకెలా ఉంటుంది. అతనికి జరిగిన సిచ్యువేషన్ నుండే ఒక బిజినెస్ పుట్టుకొచ్చింది. కట్ చేసి 3 సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళు మిషన్ ని తయారు చేశారు, అమ్ముతున్నారు కూడా. వీళ్ళ బ్రాండ్ పేరు మహంతం. వీళ్ళ మిషన్ యొక్క స్పెషాలిటీ చూస్తే కనుక ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా చిన్నగా క్లీన్ గా ఉంటుంది. జస్ట్ 13 సెకండ్స్ లో 12 నుంచి 15 గ్లాసులు క్లీన్ చేస్తుంది. అయితే ఇతనికి ఫస్ట్ టైం ఐడియా రాగానే ఇతను వాళ్ళ కాలేజ్ లో ఉన్నటువంటి లెక్చరర్స్ ని కలిస్తే వాళ్ళందరూ ఒక సార్ ని సజెస్ట్ చేశారు. ఆ సార్ దగ్గరికి వెళ్ళు, అతను ఇలాంటి ఐడియాస్ ని బాగా గైడ్ చేస్తాడు అంటే అతనికి ఆ సార్ కి కలవడం జరిగింది. దాని తర్వాత COVID-19 ఫస్ట్ టైం లాక్డౌన్ పడింది. ఈ 6 నెలల్లో వాళ్ళ నాన్న కొనిపించిన ఒక పాత ల్యాప్టాప్ ఉండేది. దాంట్లో డిజైన్ యూట్యూబ్ ద్వారా నేర్చుకొని ఆ ప్రోటోటైప్ ని డిజైన్ చేశారు. అయితే ధవల్ యొక్క ఊరు వచ్చేసి గుజరాత్ లోని బనస్కాంత. లాక్డౌన్ ఓపెన్ చేయగానే వాళ్ళ నాన్నతో పాటు ధనేరాకి బెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసే వర్క్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్లారు. అయితే ధవల్ వాళ్ళ నాన్నగారితో చెప్పారు, నాన్న నేను కొన్ని రోజులు ఇక్కడ పని చేయాలనుకుంటున్నాను, ఓనర్ తోటి అడుగు. అలా అడగడం, ఓనర్ సరే అనడం, ధవల్ కొన్ని రోజులు పని కూడా చేశాడు. ధవల్ ఓనర్ కి ఫస్టే చెప్పేసిండు, నాకు శాలరీ లాంటిది అవసరం లేదు, కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది. మన దగ్గర స్క్రాప్ లో చాలా వస్తువులు ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి నేను అది తయారు చేయాలనుకుంటున్నా. ఓనర్ కూడా సరే అన్నాడు. రోజు 2 గంటలు ధవల్ కి ఫ్రీ టైం దొరికేది. ఆ టైంలో అతని ప్రోటోటైప్ ని తయారు చేశాడు. అయితే అతను చేసింది ఫస్ట్ ప్రోటోటైప్ కాబట్టి అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ ప్రోటోటైప్ చేయడానికి 6 నెలలు పట్టింది. దాని తర్వాత సెకండ్ మిషన్ ని తయారు చేసిండు. ఆ మిషన్ కూడా ఫెయిల్ అయింది. కానీ అతనికి కావాల్సిన మెకానిజం ఆ మిషన్ లో బిల్డ్ అయింది. థర్డ్ మిషన్ ని కూడా తయారు చేశాడు, అది కూడా ఫెయిల్ అయింది. ఫోర్త్ మిషన్ తయారు చేశాడు, అది కూడా ఫెయిల్ అయింది. ఇతన్ని రోజు చూస్తున్న ఓనర్ వచ్చేసి ఒక మాట అన్నాడు, బిడ్డ నువ్వు నీ టైం వేస్ట్ చేస్తున్నావు, ఇక్కడ వర్కర్స్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు, సో నువ్వు ఇక్కడ ఆపేసి ఇక ఇంటికి వెళ్ళని చెప్తే అతను అక్కడి నుంచి వెళ్ళి అతని మెంటర్ అయినటువంటి స్కూల్ లెక్చరర్ చెప్పాను కదా, అతని దగ్గరికి వెళ్ళాడు. కాలేజ్ లెక్చరర్. అయితే అతనికి చెప్పిండు, సార్ నేను ఇట్లా ప్రోటోటైప్లు 4 చేసినా అవన్నీ ఫెయిల్ అయినాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, డబ్బు కూడా లేదంటే, అరే నేను లేనారా, ఇదిగో 10,000 పట్టని 10,000 రూపాయలు ఇచ్చిండు. ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా నేను కూడా కొంచెం ఎమోషనల్ అయినా. ఇదే రియల్ గురు శిష్య సంబంధం. నాకు నా బెస్ట్ టీచర్స్ గుర్తుకొచ్చారు. దాని తర్వాత ఇతను 5th ప్రోటోటైప్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ 5th ప్రోటోటైప్ బాగానే వర్క్ చేస్తుంది, కానీ అది ఫైనల్ ప్రోడక్ట్ మాత్రం కాదు. అయితే అతని ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఉండేది. ఈ మెషిన్ వర్కింగ్ వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. దీంతో ఒక కస్టమర్ కాల్ చేసి నాకు ఆ మిషన్ కావాలని కాల్ చేశాడు. ఫోన్ కాల్ రావడంతో అతను నిజంగా పెద్ద సక్సెస్ ని అచీవ్ చేసినంత ఫీలింగ్ వచ్చింది. వెంటనే వాళ్ళ సార్కి కాల్ చేశారు, సార్ ఇలా ఆర్డర్ వచ్చిందని చెప్తే నువ్వు ఆ ప్రోటోటైప్ ఫస్ట్ ప్రోటోటైప్ కాబట్టి నువ్వు అతనికి ఫ్రీగానే ఇచ్చేయని చెప్పారు. దాని తర్వాత కాలేజ్కి వెళ్ళాడు. ఆ తర్వాత పక్క కాలేజ్ కూడా వెళ్ళి అతని ఐడియాని అందరితోటి డిస్కస్ చేసి డొనేషన్స్ అడిగితే ₹1,00,000 జమ అయ్యాయి. ఆ ₹1,00,000తోటి 5 మెషిన్స్లను మళ్ళీ తయారు చేశాడు. ఇప్పుడు సేల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చూసుకోవాలి కాబట్టి వాళ్ళ అన్న కూడా అతనికి సపోర్టివ్గా వచ్చాడు. అతని పేరే జయేష్. ఇప్పుడు అన్న తమ్ములు ఇద్దరు కలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ పని మీద ఫోకస్ చేశారు. అండ్ 3 మిషన్స్ వచ్చేసి ఒకటి కర్ణాటక, ఒకటి తమిళనాడు, ఇంకోటిది మహారాష్ట్రలో సేల్ చేశారు. ఫస్ట్ మెషిన్ వచ్చేసి 20,000కి, మిగతా 2 మెషిన్స్ వచ్చేసి 28,000 చొప్పున అమ్మారు.
అయితే 20,000 ఫస్ట్ మిషన్ వచ్చేసి ఇంటర్నల్గా మాత్రమే గ్లాస్ని క్లీన్ చేసేది. సెకండ్ మిషన్ 28,000 అది బయట వైపు మరియు లోపల సైడ్ కూడా క్లీన్ చేసేది గ్లాస్ని. వీళ్ళకు మరింత బెటర్ మిషన్ని తయారు చేయడానికి ఇంకా డబ్బు కావాల్సి వచ్చింది. దానికోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వీళ్ళు అనుపమ్ మిత్తల్ నుంచి వెళ్ళి dreamdeal.me అక్కడ నుంచి వెళ్ళి వీళ్ళకి కొంచెం గ్రాంట్ కూడా వచ్చింది. dreamdeal.me అనుపమ్ మిత్తల్ గారు ఎందుకు స్టార్ట్ చేశారంటే, మన ఇండియాలో చాలా స్టార్టప్స్ ఉన్నాయి, ఓకే, ఫండింగ్ రావడం వల్ల వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ కొన్ని ఐడియాస్ అలాగే ఉండిపోతున్నాయి, వాళ్ళకు డబ్బు లేకపోవడం వల్ల అవి అలాగే ఆగిపోతున్నాయి. కాబట్టి జస్ట్ ఒక వీడియో చేయాలి, దాంట్లో ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు చేయాలనుకుంటున్నావు అనేది వీడియో చేస్తే దాని నుంచి వెళ్ళి కొన్ని మంచి మంచి ఐడియాస్ని పిక్ చేసుకొని వాళ్ళకు ఫ్రీగా డబ్బుల్ని ఇస్తారన్నమాట. ఆ డబ్బుతోటి వాళ్ళు అనుకున్న ప్రోడక్ట్ని తయారు చేయొచ్చు. సో ఇలా షార్క్ ట్యాంక్ ఇండియా షార్క్ అయినటువంటి అనుపమ్ మిత్తల్ గారు గ్రాంట్ వల్ల ఒక కొత్త మిషన్ని వీళ్ళు తయారు చేశారు. ఆ మెషిన్ని షార్క్ ట్యాంక్ ఇండియాకి తీసుకెళ్లారు. అది చూసి అనుపమ్ మిత్తల్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కూడా దొరికింది. ఒకవేళ మీరు టీ లవర్ అయితే, మీరు రెగ్యులర్గా ఎక్కడైతే టీని తాగుతారో ఆ షాప్లో మీరు సజెస్ట్ చేయండి మహంతమ్ టీ గ్లాస్ క్లీనింగ్ మిషన్ని తీసుకోమని. దీంతో ధవల్ జయేష్కి సేల్స్ కూడా పెరుగుతాయి అండ్ మీరు కూడా ఒక హైజీనిక్ ఛాయ్ని కూడా తాగొచ్చు. సో ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.